फिर भरपूर बनेगा, कोई नहीं कमी होगी। हीरों से आकाश भरा, मोती से भरी जमीन होगी। भारत फिर भरपूर बनेगा। శాంతి. ఓం శాంతి. ఈరోజు మురళి 17/1/2022. मीठे बच्चे प्यार से मुरली सुनो और सुनाओ। ज्ञान रत्नों से अपनी झोली भरपूर करो, तब भविष्य में రాజ్ అధికారి బనేంగే. మధురమైన పిల్లలారా, ప్రేమతో మురళి వినండి మరియు వినిపించండి. జ్ఞానరత్నాలతో తమ జోలి నింపుకున్నట్లయితే భవిష్యత్తులో రాజ్య అధికారిగా తయారవుతారు. ప్రేమతో మురళి వినండి మరియు వినిపించండి. జ్ఞానరత్నాలతో తమ జోలి నింపుకున్నట్లయితే భవిష్యత్తులో రాజ్యాధికారిగా తయారవుతారు. प्रश्न, शिव बाबा को భోలానాథ్ క్యూ కహా గయా హై? శివ బాబాను భోలానాథుడని ఎందుకు చెప్పారు? ఉత్తర్, क्योंकि शिव बाबा सब बच्चों की बिगड़ी को 1 सेकंड में बना देते. ఎందుకంటే శివ బాబా పిల్లలందరినీ కూడా చెడిపోయిన వారిని 1 సెకండ్లో బాగు చేసేస్తున్నారు. कहते भी राजा जनक को सेकंड में जीवन मुक्ति मिली, तो एक जनक की बात नहीं, तुम सबको बाप 1 सेकंड में जीवन मुक्ति दे देते हैं. చెప్తారు కూడా, శాస్త్రాలలో చెప్పారు, రాజా జనకునికి 1 సెకండ్లో జీవన్ముక్తి లభించింది అని. కాబట్టి ఒక్క జనకుని యొక్క విషయం కాదు, ఒక జనకుని యొక్క విషయమే లేదు, మీ అందరికీ కూడా బాబా 1 సెకండ్లో జీవన్ముక్తి ఇచ్చేస్తున్నారు. మనకు బాబా ఇచ్చిన దాని గుర్తే జనకుని కథ రాశారు. జనకుడు అంటే రాజ్యం చేస్తూ కూడా మహారాజు అయి కూడా ఆయన విదేహి అయ్యే అభ్యాసం చేశాడు, జీవన్ముక్తి పొందాడు. మరి మనం కూడా సమాజంలో ఉంటూ, గృహస్థంలో ఉంటూ, వేరేగా సన్యాసం తీసుకునేదే లేకుండా గృహస్థంలో ఉంటూ సమాజంలో ఉంటూనే బాబా నుండి సెకండ్ల జీవన్ముక్తి పొందుతున్నాం కదా. మన యాదగారి జనకుని యొక్క కథ రాశారు శాస్త్రాల్లో. భారత్కి బిగడికో బనా దేతే, బాబా చెడిపోయిన భారతదేశాన్ని బాగు చేస్తున్నాను. దుఃఖీ బచ్చంకో సదా के लिए సుఖీ బనా దేతే, దుఃఖీ పిల్లలను సదాకాలానికి సుఖీగా తయారు చేసేస్తున్నారు బాబా. ఇస్లియే ఉన్హే సబ్ భోలానాథ్ కేకర్ యాద్ కర్తే, అందువల్లనే అతన్ని అందరూ కూడా భోలానాథుడు అంటూ జ్ఞాపకం చేసుకుంటారు, పిలుస్తారు. శంకర్కో భోలానాథ్ नहीं कहेंगे, అదే శంకరుణ్ణి అయితే భోలానాథుడని చెప్పరు. గీత్, భోలేనాథ్ సే నిరాలా యార్ కోయి నే, భోలానాథుని కంటే అతీతమైన వారు ఇంకెవరు లేరు అని పాట. ओम शांति. भोलानाथ बाप का बच्चों प्रति पहले डायरेक्शन ही कि भोलानाथ की याद में रहो. భోలానాథుడు బాబా పిల్లలకి ఇచ్చే మొట్టమొదటి డైరెక్షన్ ఏంటంటే భోలానాథుడైన బాబా యొక్క స్మృతిలో ఉండండి. మనుష్యకు భోలా नहीं
कहा जाता, भोलानाथ शिव बाबा को ही कहेंगे, शंकर को भी भोलानाथ नहीं कह सकते. మానవులు ఎవరిని అమాయకులు భోలానాథులు అనడానికి లేదు. శివబాబాకి మహిమ ఉంది, శంకరుని కూడా ఇలా చెప్పటానికి వీల్లేదు భోలానాథుడు అని. जो बिगड़ी को बनाने अर्थात दुखी को सुखी बनाने वाला है, उसको ही भोलानाथ कहा जाता है. ఏదైతే ఈరోజు పాట ఉందో భోలేనాథ్ సే నిరాలా యార్ కోయి నహీ అని, అందులో అతడు బిగిడీకు బనానే వాళ్ళే అనేది కూడా ఒక లైన్ ఉందన్నమాట పాటలో. అంటే చెడిపోయిన వారిని బాగు చేయడము, అంటే దుఃఖిగా ఉన్న వాళ్ళని సుఖిగా తయారు చేసేవారు, అతన్నే భోలానాథుడని చెప్తారు అంటున్నారు బాబా. బిగड़ी भी भारतवासियों की है, तो भारत की बिगड़ी को बनाने वाला भी जरूर भारत में ही आएगा ना. చెడిపోయింది కూడా భారతీయులే కాబట్టి వీళ్ళని బాగు చేయడానికి బాబా తప్పకుండా భారతదేశంలోనే వస్తున్నారు కదా భోలానాథుడు బాబా. బిగड़ी को बनाने की युक्ति సెకండ్ में బతలాతే हैं. వచ్చి ఏం చేస్తున్నారు, చెడిపోయిన వాళ్ళు బాగా అవ్వడానికి యుక్తి సెకండ్లో చెప్తూ ఉన్నారు బాబా. जनक को भी युक्ति दी थी, बिगड़ी भी कोई एक की नहीं बनती. अगर जनक की बिगड़ी बनाई और उसने जीवन मुक्ति पाई तो जरूर राजधानी होगी, उनके साथ बहुतों को जीवन मुक्ति मिली होगी. జనకుడికి కూడా జీవన్ ముక్తి కోసం యుక్తి చెప్పినట్టు రాశారు. కాబట్టి ఒకరు చెడిపోయారు, ఆ ఒకరు బాగయ్యారు అనేది కాదు కదా. ఒకవేళ జనకుడు బాగయ్యారు అంటే, అతను జీవన్ముక్తి పొందారు అంటే, తప్పకుండా అతని వెనుక రాజధాని అంతా జీవన్ముక్తులు వెళ్ళి ఉంటారు. అతని రాజధాని అతనితో పాటు చాలామందికి జీవన్ముక్తి లభించి ఉంటుంది కదా. భారతవాసి ఏ भी समझते हैं कि भारत జీవన్ముక్త था. భారతవాసీలకి ఇది కూడా అర్థమైంది కదా, భారతదేశం జీవన్ముక్త స్థితిలో ఉండేది. जीवनमुक्त कहा जाता है स्वर्ग को, जीवन बंद कहा जाता है नरक को. జీవన్ముక్తి అని స్వర్గాన్ని అంటారు, జీవన బంధనాన్ని నరకాన్ని అంటారు. ఏ హే రాజయోగ్, రాజయోగ్ से ही राजाई की स्थापना होती है. ఇది రాజయోగం నేర్చుకుంటున్నాం మనం. ఈ రాజయోగం ద్వారానే రాజస్థాపన జరుగుతుంది. ఏక జనకి బాత్ని, ఒక జనకుడి జీవన్ముక్తి రాజ్యాన్ని పొందలేదు. చాలామంది మనం రాజయోగం నేర్చుకుంటున్నాం. భగవాన్ని రాజయోగ సికాయా తో రాజా ఏ బీ దీ హే. భగవంతుడు రాజయోగము అనే విద్య నేర్పించారంటే రాజ్యం కూడా మనకి ఇచ్చి ఉంటారు కదా, రాజధాని కూడా. बराबर देखते हैं सती के लक्ष्मी नारायण ने राजाई कैसे पाई. अभी तो है కలియుగ. నిజంగా సతీగా లక్ష్మీనారాయణ ఎలా రాజ్యాన్ని పొందారనేది చూస్తున్నాం మనం ప్రాక్టికల్గా. ఇప్పుడు ఉన్నదైతే కలియుగము. तुम जानते लक्ष्मी नारायण ने आगे जन्म में ऐसे कर्तव्य किया है, तब सूर्यवंशी राजाई पाई है, फिर है చంద్రవంశీ. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా. లక్ష్మీనారాయణలు వారి పూర్వజన్మలో అంటే సంగమయుగంలో, లక్ష్మీనారాయణలు ఇప్పుడు సతీగలో ఉన్నారు కదా, వాళ్ళ పూర్వజన్మలో అంటే సంగమయుగంలో అలాంటి ఏదైనా కర్తవ్యం చేసి ఉంటారు. దాంతో సూర్యవంశీ రాజ్య పదవిని పొందారు. వారు చేసే శ్రేష్ఠ కర్మల ఫలితంగా. తర్వాత చంద్రవంశీలు వచ్చారు. ఓతో రాజ్యకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అక్కడ సూర్యవంశస్థుల నుండి చంద్రవంశానికి రాజ్యము ట్రాన్స్ఫర్ అవుతుంది. तुम जानती हो गीता है सर्वोत्तम धर्मशास्त्र जिससे 3 धर्म स्थापन होते हैं. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు, గీత సర్వోత్తమ ధర్మశాస్త్రము, దీని ద్వారా 3 ధర్మాలు స్థాపన అవుతున్నాయి. और हर एक धर्म का शास्त्र एक ही होता है, संगम का भी एक ही शास्त्र है. महिमा भी गीता की है जिससे सबकी सदगति होती है. तो सदगति करने वाला एक ही है. ప్రతి ఒక్క ధర్మానికి ధర్మశాస్త్రం ఒకటే ఉంటుంది. కాబట్టి భారతీయుల శాస్త్రం కూడా సంగమయుగంలో ధర్మస్థాపన చేయడానికి బాబా వస్తున్నారు కదా. బాబా ఇచ్చే జ్ఞానం ఒక్కటే శాస్త్రం, అదేంటి గీత.
మహిమ కూడా గీతకే జరుగుతుంది. దీని ద్వారా బాబా ఇచ్చే గీతా జ్ఞానం ద్వారా సద్గతి దొరుకుతుంది అందరికీ. गीता में बराबर रुद्र ज्ञान यज्ञ का भी वर्णन है, जिससे इस पुराने नरक का विनाश होता है और स्वर्ग की स्थापना भी होती है. గీతలో రుద్రజ్ఞాన యజ్ఞం కోసం కూడా వర్ణన చేసి ఉన్నారు. ఇదే బాబా స్థాపించిన జ్ఞాన యజ్ఞం. దీని ద్వారా పాత నరకం యొక్క వినాశనం అవుతుంది మరియు స్వర్గం యొక్క స్థాపన కూడా జరుగుతుంది. ఇస్మే మూంజనీకి తో బాత్ హీ నహీ. దీనిలో మనం సంశయంలోకి వచ్చే విషయమే లేదు. అందుకే అక్కడ రాశారు కూడా, భగవంతుడు స్థాపించే యజ్ఞం ద్వారా వినాశ జ్వాల ప్రజ్వలించింది అని గీతలో. बाबा ने समझाया, पहले पहले बाप का परिचय देना है कि विश्व में स्वर्ग की स्थापना करने वाला विश्व का मालिक ठहरा. బాబా చెప్తున్నారు, మొట్టమొదట బాబా పరిచయం ఇవ్వాలి. విశ్వంలో స్వర్గ స్థాపన చేసేవాడు, విశ్వానికి అధిపతి అతడు. वो है सबका बाप. फिर ये లక్ష్మీ నారాయణ है విశ్వ के మాలిక్. స్వర్గ స్థాపన చేసేవాడు, అతని అందరి తండ్రి అయిపోయారు. అతని తర్వాత లక్ష్మీనారాయణలు విశ్వానికి మాలికులుగా ఉన్నారు. उन्होंने जरूर शिव बाबा ने राज्य दिया होगा. अभी तो कल ही गए, भारत कोड़ी जैसा है, कर्ज बढ़ता जा रहा है, इसलिए सोना लेने का प्रबंध करते रहते हैं. బాబా చెప్తున్నారు, లక్ష్మీనారాయణలకు కూడా తప్పకుండా శివ్ బాబాయ్ రాజ్యం ఇచ్చి ఉంటారు. ఇప్పుడైతే కలియుగం నడుస్తుంది, భారతదేశం గుడ్డిగవ్వల అయిపోయింది. కలియుగంలో అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి. అందుకే ఇప్పుడు బంగారం తీసుకునే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. బంగారం ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ఇప్పుడు డబ్బు రూపంలో అప్పు పెరిగిపోయి మళ్ళీ ఈ భారతదేశం వజ్ర సమానంగా ఎలా తయారవుతుందో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా. బాబా వచ్చారు సంపదను నింపటానికి. లక్ష్మీనారాయణకు స్వర్గకి రాజాయి మిల్లి హేనా. లక్ష్మీనారాయణలకు స్వర్గరాజ్యం దొరికింది కదా, మరి బాబా వచ్చి ఇచ్చిన ప్రాప్తే కదా అది. ఏ भी तुम बच्चे जानते हो, गालियाँ तो खाना ही है. भारत में देवताएं भी गाली खाते आए हैं और देश वाले तो बहुत महिमा करते हैं. वो जानते हैं कि ये प्राचीन भारत के मालिक थे. अभी तुम बच्चे प्रैक्टिकल देख रहे हो. పిల్లలు మీరు తెలుస్తున్నారు, నిందలైతే తినాల్సి వస్తుంది, నిందలు పడాల్సి వస్తుంది. భారతదేశంలో దేవతల పైన కూడా ఎన్ని నిందలు వేస్తున్నారు, దేవతలు కూడా ఎన్ని నిందలు పడుతూ వస్తున్నారు. శాస్త్రాల్లో కథలు అలా రాశారు కదా, వారికి కూడా నిందలు ఎదురయ్యాయి. ఇతర దేశాల వాళ్ళైతే మాత్రం మన దేవతలన్నా మన సాంప్రదాయం అన్నా చాలా మహిమ చేస్తారు. వాళ్ళకి తెలుసు ప్రాచీన భారతదేశంలో వీళ్ళందరూ పూర్వీకులుగా ఉండేవారు, మాలికులే పరిపాలన చేసి వెళ్ళారు దేవతలని ఉద్దేశంతోనే వాళ్ళు గౌరవంగానే చూస్తారు. భారతీయులే నింద చేసే కథలు రాసేసుకున్నారు తమ పూర్వీకులైన దేవతల పట్ల. तुम बच्चों में जो विशाल बुद्धि है उन्हों को ही खुशी होगी. विशाल बुद्धि वो है जो धारण कर फिर दूसरों को कराते हैं. పిల్లల్లో కూడా విశాల బుద్ధితో అర్థం చేసుకునే వరకే ఖుషి పెరుగుతుంది అని చెప్తున్నారు బాబా. విశాల బుద్ధి అంటే విన్న విషయాలు ధారణ చేసుకుని ఇతరులకు కూడా వినిపించి ధారణ చేయించేవారిదే విశాల బుద్ధి అంటారు. ऐसे मत समझो, वहाँ सत्संगों आदि में तो 5-10 हज़ार लोग रोज जाते हैं, यहाँ तो इतने आते नहीं हैं. भक्ति तो वृद्धि को जरूर पाती रहेगी, उनसे ये कलम लगता रहेगा. ఇలా అనుకోకండి, బయట సత్సంగాల్లో సాధు సన్యాసిలు ఉన్నటువంటి ఆ సత్సంగాల్లో కథ జరుగుతూ ఉంటుంది. అక్కడ 10-20 వేల మంది రోజు వెళ్తూ ఉంటారు అక్కడ సభలలో. ఇక్కడ ఇంతమంది ఉండరే అని ఎప్పుడూ ఆలోచన రాకూడదు మీకు, ఇక్కడ జనాలు రారు అని. ఎందుకంటే అది భక్తి కదా వాళ్ళది. భక్తి తప్పకుండా ఇప్పుడు పెరిగేదే ఉంది, భక్తి యొక్క టైం నడుస్తుంది.
ఆ భక్తి చేస్తున్న వారిలో నుండి కొద్ది మంది ఇటు వస్తూ అంటు కట్టడం జరుగుతుంది. ఈ అంటులోకి వస్తూ ఉంటారు. అంటు అంటే చిన్నది ఉంటుంది కదా, ప్రారంభం ఇది అన్నారు బాబా. మీ రాజ్యం తయారైనప్పుడు అప్పుడు మీ ఫుల్ సంఖ్య మీది కనిపిస్తుంది. అంతవరకు ఇది అంటు పెరుగుతూ ఉందన్నమాట చిన్నగా. जिन्होंने कल पहले समझा है वही इन बातों को समझ सकते हैं. కల్పపూర్వం ఎవరికి అర్థమైందో వాళ్ళే ఎప్పుడు అర్థం చేసుకోగలరు. लोग तो कथा सुनाते हैं और सुनने वाले सुनकर घर चले गए, बस यहाँ तो कितनी मेहनत करनी पड़ती है. అక్కడైతే కథ వినిపిస్తారు సత్సంగంలో, వినేసి ఇంటికి వెళ్ళిపోతారు అంతే. కానీ ఇక్కడ అలా కాదు, వినేసి వెళ్ళిపోయి అయిపోయిందని కాదు. ఇక్కడ ఎంత శ్రమ పడవలసి వస్తుంది. స్వయంలో అవి విన్నవి ధారణ చేయడానికి శ్రమ పడతాం మనం. पवित्रता पर कितने हंगामे होते हैं, गवर्नमेंट भी कुछ नहीं कर सकती. పవిత్రంగా ఉండాలని బాబా ఇక్కడ చెప్తారు కదా, ఈ విషయంలో కూడా ఎంత హంగామా అయిపోతూ ఉంటుంది. ఇళ్ళల్లో గొడవ పెట్టేస్తూ ఉంటారు. గవర్నమెంట్ కూడా ఏమీ అర్థం కాదు మన సబ్జెక్ట్ ఏంటనేది. ఇంట్లో గొడవలు అయిపోతే వాళ్ళు వెళ్ళి కోర్టుల్లో పడినా కోర్టుల్లో కూడా తేలే సమస్య కాదు, ఎందుకంటే గవర్నమెంట్ ఏమీ చేయలేదు. బాబా ప్లాన్ వేరు, పవిత్రంగా తయారు చేయాలనే ఉద్దేశంతో పవిత్రత నియమం బాబా మనకిచ్చారు. ఈ విషయంలో హంగామా జరిగిపోతూ ఉంటుంది అంటున్నారు బాబా. అది బయట సత్సంగాలు అలా ఉండదు కదా ఈ శ్రమ. ఏ पांडव गवर्नमेंट तो गुप्त है, अंडरग्राउंड सेना एक नाम है, तुम शक्ति सेना गुप्त हो, तुमको कोई समझ न सके. तुम हो नॉन वायलेंस शक्ति सेना, इसका अर्थ कोई समझ न सके. పాండవ గవర్నమెంట్ గుప్తంగా ఉంది మీది అని చెప్తున్నారు బాబా. అక్కడ కూడా మిలిటరీలో అండర్ గ్రౌండ్ సైన్యము అని ఒకటి ఉంటుందన్నమాట, గుప్త సైన్యము అని. అంటే వాళ్ళు అండర్ గ్రౌండ్లో ఉంటూ కనిపించకుండా వారు చేస్తుంటారు వాళ్ళు. అలా మీరు కూడా మాయతో యుద్ధం చేసే సైనికులు, శక్తి సైన్యం, మీరు గుప్తంగా ఉన్నారు. గుప్తమే కదా, ఎవరికి అర్థం కాదు బయట వాళ్ళకి. మీరు మాయతో పోరాడి ఈశ్వరుని రాజ్యం స్థాపన చేయడానికి నిలబడ్డారు అని ఎవరికి తెలియదు కదా. గుప్తమైన సైనికులు మీరు. మీరు అహింస శక్తి సైన్యం, అహింసతో యుద్ధం చేస్తున్నారు. అది కూడా ఆయుధాలు పట్టుకొని ఏమి యుద్ధం చేయట్లేదు కదా. అహింస శక్తి సైన్యం అనే దీని అర్థం కూడా మనుషులకి తెలియదు. గీతాకే అక్షర్ కవి అర్థ సమాజన సకే. గీతలో చదువుతుంటారు కానీ గీతలో చదువుతున్న విషయాలు కూడా అర్థం తెలియదు మనుషులకు. బాప్ ఖుద్ బోల్తే ఏ నాలెడ్జ్ ప్రాయలోप हो जाती है. లక్ష్మీ నారాయణ మే బి ఏ జ్ఞాన్ నహీ రేతా. బాబా స్వయంగా చెప్తున్నారు, ఈ జ్ఞానం ఇప్పుడు ప్రాయలోపం అయిపోతుంది. సంగమయుగంలోనే వింటారు మీరు ఇది. సతయుగం వచ్చేసాక లక్ష్మీనారాయణల దగ్గర కూడా ఈ జ్ఞానం ఉండదు, ప్రాయలోపం అయిపోతుంది వినాశనంలో అని చెప్తున్నారు బాబా. मैं जो ये ज्ञान सुनाकर राजधानी स्थापन करता हूँ वो कोई की बुद्धि में नहीं है. నేను ఈ జ్ఞానం వినిపించి మీకు రాజధాని స్థాపన చేస్తాను. రాజధాని తయారైపోయాక ఎవరి బుద్ధిలోనేది ఉండదు ఈ జ్ఞానము అని చెప్తున్నారు బాబా. మళ్ళీ బాబా వచ్చి ఇస్తేనే కానీ మళ్ళీ ఎక్కడ ఈ జ్ఞానం దొరకదు. మనం మర్చిపోతాం జన్మల్లో వస్తూ. ఏ బాబా भी गीता आदि पढ़ते थे, ब्रह्मा बाबा भी, परंतु ये बातें थोड़ी ही बुद्धि में थी. अभी देखो सेंटर्स भी कितने खुलते जाते हैं. ఈ బ్రహ్మా బాబా కూడా గీత చదివేవారంట. కానీ ఈ విషయాలన్నీ అప్పుడు బుద్ధులు అర్థమయ్యేవా బాబాకి? బ్రహ్మా బాబాకి కూడా తెలీదు. ఇప్పుడు ఏదైతే మనం వింటున్నామో జ్ఞానం శివబాబా వచ్చాక అర్థమైంది. ఈ సెంటర్లు కూడా ఇంకా పెరుగుతూ ఉంటాయి, ఓపెన్ అవుతూ ఉంటాయి. పవిత్రత పర్ విఘ్న भी पड़ रहे प्रैक्टिकल में, आगे भी पढ़ते थे. పవిత్రత అనే విషయంలో విఘ్నాలు పడుతున్నాయి ప్రాక్టికల్గా. పూర్వం కూడా ప్రారంభంలో ఇంకా ఎక్కువ విఘ్నాలు పడేవి. ఇక్కడికి వెళ్తే పవిత్రంగా ఉంటామంటున్నారు, బ్రహ్మచారిగా ఉంటామంటున్నారని ఒకరు వచ్చి ఒకరు రాకపోతే ఇంట్లో వాళ్ళు చాలా గొడవలు పెట్టేవారు. उन गीता पाठशालाओं में विघ्न की बात नहीं रहती. यहाँ तो तुम ब्रह्मा कुमार कुमारी बनते हो,
ये अक्षर तो गीता में भी नहीं है, ये भी समझ की बात है. ఆ గీతా పాఠశాలలకు వెళ్తారు కదా, భక్తిలో ఉన్న గీత శాస్త్ర ఆ శ్లోకాలు చదివి వినిపిస్తారు. అక్కడ విఘ్నాలు పడవు అక్కడ వెళ్ళే వాళ్ళకి. కానీ ఇక్కడ వచ్చేమో మనం మారాలి అని ప్రయత్నిస్తున్నప్పుడు కొన్ని నిబంధనలు మనం పెట్టుకుని పవిత్రంగా తయారవడానికి ప్రయత్నించినప్పుడు ఎదుటి వాళ్ళు విఘ్నాలు వేస్తూ ఉంటారు. అదే బయట సత్సంగాల్లో మారాలి ఆచరించాలనే ప్రయత్నం అంత ఉండదు. కథ వినడం వచ్చేయడం బాగుంది, మనసుకి హాయిగా ఉంది అంతే. అందుకే అక్కడ విఘ్నాలు కూడా ఉండవు. కానీ ఇక్కడ ఆచరించడానికి ప్రయత్నిస్తాం కాబట్టి విఘ్నాలు పడుతూ ఉంటాయి. ఇక్కడైతే బ్రహ్మ కుమారిగా అయిపోతున్నారు మీరు రావడము అంటే, వినడము అంటే. ఈ పదాలేవి గీతలో ఇలా వర్ణించలేవు. प्रजापिता ब्रह्मा के बच्चे ब्रह्मा कुमारी तो हर एक मनुष्य है, ना कि सिर्फ भारतवासी, परंतु सारी सृष्टि के मनुष्य सब है. सभी प्रजापिता ब्रह्मा को एडम कहते हैं, जानते हैं वो मनुष्य सृष्टि का पहला हेड है, ह्यूमैनिटी स्थापन करने वाला है. ऐसा नहीं कि सृष्टि होती ही नहीं है फिर ब्रह्मा पैदा हुआ उनके मुख से मनुष्य रचे जाते, नहीं. अगर कोई भी मनुष्य ना हो तो फिर मुख वंशावली भी पैदा हो ना सके. बाबा చెప్తున్నారు, ప్రజాపిత బ్రహ్మ పిల్లలు బ్రహ్మ కుమారులు అయితే ప్రతి మనుషులు కూడాను లెక్కకు వస్తారు బీకేగా. ప్రాక్టికల్గా ఇప్పుడు బీకే లైఫ్ మనం అనుభవం చేస్తున్నాం. వాళ్ళు అనుభవం చేయకపోయినా కానీ కేవలం భారతీయులే కాదు, కానీ మొత్తం సృష్టిలో ఉన్న మానవులంతా ప్రజాపిత బ్రహ్మను యాడమ్ ఆది దేవుడు మొదటి పురుషుడని ఒప్పుకుంటారు కదా. మానవ సృష్టికి మొదటి వ్యక్తి ప్రజాపిత బ్రహ్మ హెడ్ అయ్యారు. మానవాళిని స్థాపన చేసేవారు అయ్యారు ఇతడు. బాబా చెప్తున్నారు, ఇలా అనుకోకండి సృష్టి మిగలదు అసలు, చీమ చెట్టు ఏముండదు అలా రాశారు కదా శాస్త్రాల్లో. ప్రళయం అయిపోతుంది, అప్పుడు బ్రహ్మ ఒకరు పుడతారు, అతని నోటి నుండి మనుషుల్ని రచిస్తారు. అలా అనుకోకండి. ఏ మనుషులు లేకుండా ప్రళయం అయిపోతే ముఖ వంశావళి రచన కూడా ఎలా చేయగలరు బ్రహ్మ? ముఖవంశావళి రచన అంటే జ్ఞానం ఇచ్చి మార్చడం. అంటే మనుషులు ఎవ్వరూ లేకుండా ప్రళయం అయిపోవడం అనేది జరగట్లేదు. మానవ సృష్టి ఉంటుంది, అప్పుడే పాప వచ్చి ముఖవంశావళి రచన చేసి పరివర్తన చేస్తున్నారు. నా బ్రహ్మ ముఖవంశావళి నా బ్రహ్మ కుకవంశావళి హో సకే. ఒకవేళ ప్రళయమే అయిపోతే బ్రహ్మ ముఖవంశావళి తయారవడానికి అవకాశం లేదు, కుకవంశావళి అంటే గర్భసంతానము తయారయ్యే అవకాశం లేదు కదా. सृष्टि तो सारी है, उनकी कलम लगाई जाती है. ये नई नई बातें समझने की है, किसकी बुद्धि में बैठने में టైం लगता है. బాబా చెప్తున్నారు, మొత్తం సృష్టి అనేది ఎప్పుడు ఉంటుంది, ప్రళయం అయిపోదు. కాకపోతే అంటు కట్టడం జరుగుతుంది. అంటు కట్టినప్పుడు ఏమవుతుంది, చిన్నది అయిపోతుంది సృష్టి, మళ్ళీ పెద్దదవుతూ ఉంటుంది. అంతేకాని అసలు సృష్టి లేదు అని ప్రళయం అయిపోవడం అనేది ఉండదు. తగ్గిపోతారు జనాభా, మళ్ళీ తయారవుతూ ఉంటుంది. అలా ఇలాంటి కొత్త కొత్త విషయాలు అర్థం చేసుకోవాల్సినవి కొంతమంది బుద్ధిలో కూర్చోడానికి టైం పడుతుంది కూడా. ఈ విషయాలు కోయితో ఏక్ మాస్ మే బి ఖడే హో జాతే హై. కొంతమంది ఒక నెల రోజుల్లో కూడా నిలబడిపోతారంట, అంత చక్కగా జ్ఞానం అర్థమైపోతుంది. जैसे देखो बेंगलुरु के अंगना बच्चे को कितना नशा चढ़ा हुआ था, जो हमारे पास 20 वर्ष वाले को भी नशा नहीं है. खुशी में डांस करता था, भगवान मिल गए, खुशी की बात है ना. ఎలాగైతే బెంగళూరులో అంగన అనే అన్నయ్య ఉన్నారంట, ఆయన పేరు అంగన. ఆయనకి ఎంత జ్ఞానమేక నశ ఉండేదంట. బాబా ఉన్న టైంలో ఆయన జ్ఞానంలో వచ్చారు. 20 సంవత్సరాల నుండి జ్ఞానంలో ఫాలో అవుతున్న వారు కూడా అంత నశ ఉండదేమో. అతనైతే ఖుషీలో నశలో డాన్స్ చేస్తూ ఉండేవాడంట, అంగన అని ఆయన. భగవంతుడు నాకు లభించేశారు, ఇది ఖుషి కలిగించే విషయం అయింది కదా.
भगवान आकर रक्षा करते हैं माया से, फिर स्वर्ग की राजाई स्थापन करते हैं. భగవంతుడు మాయ నుండి రక్షిస్తున్నారు మనల్ని, స్వర్గ స్థాపన చేస్తూ ఉన్నారు. बाबा तो बहुत क्लियर समझाते हैं. मैं इस साधारण तन द्वारा फिर से तुम बच्चों को वही सहज राजयोग और सृष्टि चक्र के आदि मध्यंत का ज्ञान सिखलाता हूँ. బాబా చాలా క్లియర్గా అర్థం చేస్తున్నారు. నేను సాధారణ తను ద్వారా పిల్లలకు అదే సహజ రాజయోగం నేర్పిస్తున్నాను. సృష్టి చక్రం యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానము నేర్పిస్తున్నాను. तुम कह सकते हो आओ तो हम आपको सत्युग से लेकर कलयुग अंत तक की हिस्ट्री सुनाए कि अब फिर से कैसे सत्युग आने वाला है. మీరు ఎవరికైనా ఇది చెప్పండి, మా దగ్గరికి రండి, వచ్చినట్లయితే సతయుగ నుండి కలియుగ చివరి వరకు ఉన్న చరిత్ర మేము మీకు వినిపిస్తాం. ఇప్పుడు మళ్ళీ సతయుగం ఎలా రాబోతుంది అనేది కూడా తెలుసుకుంటారు అని చెప్పండి. जरूर सिखाने वाला भी होना चाहिए. हमको सिखलाते तब तो हम समझा सकते हैं ना. తప్పకుండా ఈ విషయాలు నేర్పించేవారు కూడా ఉండాలి. మాకు భగవంతుడు నేర్పిస్తున్నారు, అందుకే మేము మీకు చెప్పగలుగుతున్నాము అని చెప్పండి. बाकी जो गीता सुनाने वाले हैं उनसे तो तुम लोगों ने बहुत सुना है, बहुत लेक्चर्स होते रहते. గీత వినిపించేవారు అక్కడ ఉంటారు భక్తులు, వాళ్ళ నుండి చాలా కథలు విన్నారు మీరు. చాలా లెక్చర్స్ జరుగుతుంటాయి బయట. గీతను తీసుకుని దాని తాత్పర్యాలు, భావార్థాలు, దానికేమో కథలు కూడా ఎగ్జాంపుల్స్ తయారు చేసి రసవంతంగా లెక్చర్స్ ఇస్తూ ఉంటారు గురువులు. परंतु वो इस धर्म के ना होने के कारण इस तरफ खींचते नहीं हैं. जब तुम्हारा प्रभाव निकलेगा फिर वृद्धि होगी. భక్తి మార్గపు గీత చదివిన మన ధర్మానికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉండరో వాళ్ళు ఈ ధర్మం వైపు ఆకర్షింపబడడం లేదు అని చెప్తున్నారు బాబా. ఎప్పుడైతే మీ ప్రభావం పెరుగుతుందో అప్పుడు మీ వైపు ఆకర్షితమే వస్తారు, వృద్ధి జరుగుతుంది. అంటే మీలో శక్తి పెరగాలి, మీరు మారాలి, మీరు పర్ఫెక్షన్ వైపు వెళ్తూ ఉంటారు. అప్పుడు మిమ్మల్ని చూసి చాలామంది వస్తారు, వృద్ధి జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. ధీరే ధీరే వృద్ధి హోతీ రేహేగి. నెమ్మది నెమ్మదిగా వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఏ తో జాంతే భారత్ కిतना कंगाल है, మనుష్య భూక్ बहुत మరతే हैं, దుఃఖీ होते हैं. ఇది మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా. భారతదేశం ఎంత బికారీగా అయిపోయింది, మనుషులు ఆకలితో చనిపోతూ ఉంటారు, దుఃఖీగా అవుతున్నారు. ఇంత బికారీగా అయిపోయారు కదా, ఆకలి చావు, ఇంత దుఃఖాలు ఉంది. భగవాన్కి భక్తి కర్తే కి ఆకర్ దుఃఖ్ సే చూడావు. భగవంతుని భక్తి చేస్తూ ఉంటారు, రండి మమ్మల్ని విడిపించండి అని పిలుస్తూ ఉంటారు కదా. తుమ్ బచ్చే జాన్తే హో సుఖీ సృష్టి కబ్ హోతీ హై. పిల్లలు మీరు తెలుసుకున్నారు సుఖీ సృష్టి ఎప్పుడు ఉంటుంది అని. यहाँ तुम बच्चों की झोली भर रहे हैं इन अविनाशी ज्ञान रत्नों से. బాబా చెప్తున్నారు ఇక్కడ పిల్లల యొక్క జోలి నింపుతున్నారు బాబా. రోజు జోలి నింపుకుంటున్నారు కదా, దేంతో? అవినాశి జ్ఞానరత్నాలతో జోలి నింపుకుంటూ ఉన్నారు. आगे तो सब सुनते सुनाते थे परंतु उसमें झोली भरने का प्रश्न नहीं. పూర్వమైతే అన్నీ వినేవాళ్ళు, వినిపించేవారు కథ, సత్సంగాల్లో వెళ్ళి, కానీ జోలి నిండడం అనే ప్రశ్న అక్కడ లేదు. झोली अभी सिर्फ तुम्हारी भर रहे हैं और जो टेप सुनेंगे व मुरली पढ़ेंगे व सुन रहे होंगे वो भी झोली भर रहे हैं. झोली కేవలం ఈ సమయంలో మీరు నింపుకుంటున్నారు, సంగమయుగంలోనే జోలి నింపుకునే విషయం ఉంది అని చెప్తున్నారు బాబా. ఎప్పుడైతే భగవంతుడు డైరెక్ట్గా వచ్చి జ్ఞానము వినిపిస్తున్నారో ఈ సమయంలో మీ జోలి నిండుతుంది అని చెప్తున్నారు బాబా. అంటే మధుబన్లో వినొచ్చు మురళి, లేకపోతే టేప్లో రికార్డ్ అయింది పెట్టుకొని వినొచ్చు, లేదా మురళి చదవచ్చు, ఏ రకంగా అయినా జోలి నింపుకుంటున్నారు.
तुम हो शिव शक्ति सेना, భారత్ की झोली भरने वाले, మీరు శివశక్తి సైన్యం, భారతదేశం ఇక జోలి నింపుతున్నారు మీరు. భారత్ బహుత్ షావుకార్ హో జాయేగా. జ్ఞానం అందరికీ వినిపించి భారతదేశాన్ని సంపన్నంగా చేసే ప్రయత్నం చేస్తున్నాం కదా మనం. భారతదేశం చాలా ధనిక దేశంగా తయారైపోతుంది దీంతో అని చెప్తున్నారు బాబా. పరంతు జో జోలి భర్తే రాజ్య తో సిర్ఫ్ వహీ కరెంగేనా. కానీ ఎవరు జోలి నింపుకుంటారు ఇక్కడ వచ్చి, వాళ్ళే రాజ్యం చేస్తారు కదా. భారత్ సోనేకి చిడియాతి ఫిర్ బన్ జాయేగి, సభీ సుఖీ హోంగి. భారతదేశం బంగారు పిచ్చుకగా ఉండేది మళ్ళీ ఇప్పుడు అలా తయారైపోతుంది. అందరూ జోలి నింపుకుంటున్నారు, సుఖీగా ఉంటారు అక్కడ. పరంతు భారత్ మీకు ఇతనే కానివాడు ఇతనే సబ్తో వహా నహీ హోంగి. కానీ ఎన్ని కోట్ల మంది ఉన్నారు భారతదేశంలో ఇప్పుడు, 130 కోట్లు ఎంత అంటున్నారు కదా. అందరూ ఉంటారా సత్యగలని వీళ్ళు? ఇంతమంది ఉండరు. జో జోలి భర్తే రాజ్యభాగ్యతో వహి లేంగి. సంగమయుగంలో ఎవరు ఈ జ్ఞానంతో జోలి నింపుకుంటారో వాళ్ళే రాజ్యభాగ్యం తీసుకుంటారు, సత్యయుగంలోకి వస్తారు. ఇన్ని కోట్ల మంది అందరూ రారు. इसमें मूंझने की बात ही नहीं कि कैसे होंगे. अरे इन లక్ష్మీ నారాయణ को देखो ना. ఇందులో సంశయంలో వచ్చే అవసరం లేదు. ఎలా స్థాపన అవుతుంది, ఎలా రాజ్యం తయారైపోతుంది అని ఆలోచించక్కర్లేదు. అరే లక్ష్మీనారాయణని చూడండి, అర్థమవుతుంది కదా. ఏ సత్యకి మాలికేనా. వీళ్ళని చూస్తే అనిపిస్తుంది కదా సత్యగానికి వీళ్ళు మాలికులు. स्वर्ग का रचयिता है शिव बाबा और ये लक्ष्मी नारायण सत्य के मालिक है. स्वर्ग रचयिత शिव बाबा, మరి ఈ లక్ష్మీనారాయణలు సత్యగానికి మాలికులు. जरूर आगे जन्म में पुरुषार्थ किया है, आगे वाला जन्म होगा संगम पर. తప్పకుండా లక్ష్మీనారాయణ వాళ్ళ పూర్వజన్మలో పురుషార్థం చేస్తుంటారు. పూర్వజన్మ అంటే వాళ్ళది సంగమయుగం యొక్క జన్మ. संगम कल्याणकारी है ना, क्योंकि संगम युग पर ही दुनिया बदलती है. तो जरूर कलयुग और सत्य के बीच में ज्ञान दिया होगा, सो अब फिर से दे रहे हैं. సంగమము అంటే సంగమ యుగం కళ్యాణకారి యుగం అయింది కదా. ఎందుకంటే సంగమ యుగంలోనే ప్రపంచం పరివర్తన అవుతుంది. అంటే తప్పకుండా కలియుగం మరియు సత్యయుగానికి మధ్యలోనే బాబా వచ్చి జ్ఞానం ఇచ్చుంటారు. సంగమ యుగం అంటే సత్యయుగానికి కలియుగానికి మధ్యలో ఉండే యుగమే కదా. ఒకప్పుడు ఇలాంటి సమయంలోనే జ్ఞానం ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఆ సమయం వచ్చింది. కలియుగానికి సత్యయుగానికి మధ్యలో ఉన్న సమయం నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ జ్ఞానము ఇస్తూ ఉన్నారు బాబా. फिर कोई कहे कि निराकार परमात्मा कैसे आकर राजयोग सिखलाएंगे, तो तुम त्रिमूर्ति दिखाओ. కొంతమంది అంటారు పరమాత్మ నిరాకారుడు కదా, అతడు వచ్చి ఎలా రాజయోగం నేర్పిస్తారు, శరీరం ఉండదు కదా, అతనికి కనిపించడు కదా. అప్పుడు మీరు త్రిమూర్తి చిత్రం చూపించి చెప్పండి. బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన. तो जो स्थापना करेंगे वही पालना भी करेंगे. బ్రహ్మలో వచ్చి అతను బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తున్నారు, అతనికి శరీరం లేదు కాబట్టి. బ్రహ్మలో వచ్చి మనకి రాజయోగం నేర్పిస్తున్నారు, స్థాపన చేస్తున్నారు. విష్ణు ద్వారా పాలన అని అన్నారు కదా. ఎవరు స్థాపన చేస్తారో వాళ్ళే పాలన కూడా చేస్తారు. స్థాపన కోసం ఏమని కూర్చోపెట్టారు బాబా? బ్రహ్మన్. పాలన కూడా బ్రహ్మే విష్ణువుగా నారాయణుగా జన్మ తీసుకొని పాలన చేస్తున్నారు కదా సత్యుగంలో. जैसे क्राइस्ट ने स्थापना की, फिर पालना के लिए पोप भी जरूर उनको बनना है. वापस तो कोई जा ना सके, पालना जरूर करनी है, पुनर्जन्म लेना ही नहीं तो सृष्टि बढ़े कैसे. ఎలాగైతే క్రైస్ట్ వచ్చారు, క్రిస్టియన్ ధర్మాన్ని స్థాపన చేశారు, మళ్ళీ క్రిస్టియన్ ధర్మాన్ని పాలన చేయడానికి అతడే పోపుగా కూడా అయ్యేది ఉంటుంది అంటారు బాబా. క్రిస్టియన్ ధర్మాన్ని నడిపే పోపు అంటే క్రిస్టియన్ ధర్మాన్ని పాలన చేసి పెంచడంలో ఇక్కడే జన్మల్లో ఉన్నారు క్రైస్ట్. ఎవరు తిరిగి ఇంటికి వెళ్ళిపోలేరు. పాలన తప్పకుండా చేయవలసి వస్తుంది ఇక్కడ ఉండి, క్రైస్టే పోపుగా అయ్యి అని చెప్తున్నారు బాబా. పునర్జన్మలైతే తీసుకోవాల్సిందే అందరూ. ఒకసారి దిగేరు పరంధామం నుండి అంటే ఆ తర్వాత నుండి ఇక్కడే జన్మలు తీసుకుంటూ ఉండాలి. లేకపోతే ఈ సృష్టి ఎలా పెరుగుతూ వచ్చింది అనుకుంటున్నారు? పునర్జన్మలు తీసుకుంటే ఇక్కడే అందరూ ఉండడం వల్లే ఈ సృష్టి సంఖ్య పెరుగుతూ వచ్చింది.
जबकि सत्य त्रेता में पहले देवताओं का राज्य था, तो सबसे जास्ती आदमशुमारी जरूर इन्हों की होनी चाहिए, फिर क्रिश्चियन की जास्ती क्यों है? సత్య త్రేతాయుగంలో దేవతల రాజ్యం ఉన్నప్పుడు, సత్య త్రేతాయుగాలు ఎవరి రాజ్యం ఉండేది? దేవతల రాజ్యం. ధర్మం దేవతా ధర్మం. అంటే ఇప్పుడు సంఖ్య, జనాభా సంఖ్య ఎవరిది ఉండాలి ఎక్కువగా? మొదటి ధర్మం దేవతా ధర్మం కదా, ఆది సనాతన ధర్మం. వీళ్ళ సంఖ్య ఎక్కువ ఉండాలి కదా. ఫిర్ క్రిస్టియన్కి జాస్తి క్యూ హై? క్రిస్టియన్స్ సంఖ్య ఎక్కువ ఎందుకు ఉంది? వీళ్ళకన్నా దేవతా ధర్మం వారికన్నా క్రిస్టియన్ సంఖ్య ఎక్కువైంది కదా. फिर लाखों वर्ष की भी कोई बात नहीं है. ఎందుకు ఎక్కువైంది? కన్వర్షన్ జరుగుతుంది కదా, కన్వర్ట్ అయిపోతున్నారు చాలామంది, క్రిస్టియన్ ధర్మంలో కన్వర్ట్ అయిపోయి. బాబా చెప్తున్నారు ఇంకొకటి, లక్షల సంవత్సరాలు యుగం నడుస్తుంది అనేది కూడా లేదు. ఏ యుగమో లక్షల సంవత్సరాలు ఉండదు. ये सब बातें समझेंगे वही जो अपने घराने के होंगे, औरों को तीर लगेगा नहीं. ఈ విషయాలన్నీ ఎవరు అర్థం చేసుకుంటారంటే మన వంశానికి, దేవతా వంశానికి చెందిన వాళ్ళే అర్థం చేసుకుంటారు. వేరే వాళ్ళకి గురి తగలదు. ఏ జ్ఞానం కా తీరహీన, జ్ఞానం యొక్క గురి పెడుతున్నారు కదా బాబా రోజు మనకు. बाबा कहते भले किसको भी ले आओ तो ज्ञान बाण लगाए, होगा ब्राह्मण कुल का तो తీర్ लगेगा. బాబా చెప్తున్నారు భలే ఎవరినైనా తీసుకుని రండి, వారికి ముందు జ్ఞాన బాణాలు వేయడం జరుగుతుంది. ఆ బాణాలు వెళ్ళాక బ్రాహ్మణ కులంలో రావాల్సిన వారైతే గురి తగులుతుంది ఆ బాణాలది. లేకపోతే వాళ్ళు అలాగే మళ్ళీ రావడం మానేస్తారు, బ్యాక్ అయిపోతారు. शास्त्रों में दिखाते लड़ाई में यादव कौरव मारे गए, पांडव 5 थे, फिर हिमालय पर जाकर गल मरे. अब ऐसे तो हो नहीं सकता. गाया भी जाता है, जीव गाते महापापी. आत्मा का कभी घात नहीं होता, आत्मा खुद जाकर शरीर का घात अथवा विनाश करते. अब पांडव जिन्हों को श्रीमत देने वाला परमात्मा था, वो जाकर पहाड़ों पर गले, ये तो हो नहीं सकता. బాబా చెప్తున్నారు శాస్త్రాల్లో చూపించారు, యుద్ధంలో యాదవులు కౌరవులు చనిపోయారు, సమాప్తి అయిపోయారు. పంచ పాండవులు మిగిలేరు. వాళ్ళు తర్వాత ఏం చేశారు? హిమాలయ పర్వతాల మీదకి ఎక్కుతూ కరిగిపోయారు. జీవ హత్య చేస్తే మహాపాపం అంటారు. జీవహత్య అంటే శరీరాన్ని హత్య చేసుకోవటం. ఆత్మహత్య అనే పదం వాడతారు బయట ప్రపంచంలో, కానీ బాబా జీవహత్య అని ఎందుకు అంటున్నారంటే ఆత్మకు ఎవరు హత్య చేయలేరు కదా, ఆత్మ చావదు కదా. ఆత్మ స్వయం యొక్క శరీరాన్ని హత్య చేసుకుంటుంది, దాన్ని జీవహత్య అంటాం. అంటే శరీరాన్ని నాశనం చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు కదా, సూసైడ్ అంటాం, జీవహత్య. అయితే ఇక్కడ పాండవులు కొండల మీదకెక్కి హిమాలయ పర్వతాల్లో కరిగిపోవడం అంటే వాళ్ళని వాళ్ళు హత్య చేసుకున్నారా? వారి శరీరాన్ని వాళ్ళు. ఎవరికైతే అంటే పాండవులు వెనుక పరమాత్మ ఉన్నారు, పాండవులకి డైరెక్షను శ్రీమతం ఇచ్చేవారు పరమాత్మ ఉన్నారు అని రాశారు కదా. అలాంటి పరమాత్మ డైరెక్షన్లో నడిచే పాండవులు పర్వతాల మీద వెళ్ళి కరిగిపోవడం అది జరగదు. अच्छा वो तो 5 पांडव थे, बाकी और पांडव कहाँ गए? सेना तो दिखाई नहीं. అది కూడా ఆ పర్వతాల మీదకి ఎక్కుతూ కరిగిపోయిన వారు పంచ పాండవులే చూపించారు. ఇంకా మిగిలిన పాండవుల వంశం ఎక్కడుంది? ఆ వంశము సైన్యము అంతా చూపించలేదు. మళ్ళీ तुम जानते हो विनाश कैसे होगा, तुम देखेंगे भी. బాబా చెప్తున్నారు వాస్తవానికి వాళ్ళేమి జీవ హత్య చేసుకునే విషయం కాదు పాండవులు. అలా వెళ్ళి శరీరాలు కరిగిపోవటం అనేది కాదు. అంటే శరీర భ్రాంతి అనేది కరిగిపోతుంది. పాత శరీరాన్ని వదిలేస్తారు కౌరవుల్ని జయించాక, అంటే మాయను జయించాక
మాయం జయించాక ఏమవుతుంది? పాత శరీరాన్ని వదిలేసి కొత్త దైవీ శరీరాలు ధరిస్తారు. అంటే మాయం జయించాక ఉన్నత స్థితి తయారవుతుంది. మంది ఉన్నత స్థితి గుర్తే పర్వతాల మీదకి ఎక్కినట్టు చూపించారు. అలాంటి ఉన్నత స్థితిలో వచ్చేసినప్పుడు మనం పాత దేహాన్ని వదిలేస్తాం. దాన్ని శరీరం కరిగిపోయినట్టు చూపించారు. దాని తర్వాత మళ్ళీ సతయుగంలో కొత్త శరీరాలు ధరించి రాజ్యం చేస్తామని. ఇది పాండవుల చరిత్ర. శరీరాలు వదిలే వరకు చూపించారు, మళ్ళీ వెళ్ళి రాజ్యం చేస్తారనేది అక్కడ రాయలేదు వాళ్ళు. బాబా చెప్తున్నారు, మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా వినాశనం ఎలా అవుతుంది. మీరు చూస్తారు కూడా కళ్ళతో. సాక్షాత్కారాలు కూడా చాలా అవుతూ ఉంటాయి పిల్లలకి. शुरू में तुमको बहुत साक्षात्कार होते थे, कभी लक्ष्मी को कभी नारायण को इनवाइट करते थे, कितने साक्षात्कार होते थे. फिर पिछाड़ी के टाइम जब हाहाकार होगा तब फिर तुमको साक्षात्कार होंगे. బాబా చెప్తున్నారు, ప్రారంభంలో ఆదిలో చాలా సాక్షాత్కారాలు జరుగుతూ ఉండేవి. అప్పుడప్పుడు లక్ష్మిని అప్పుడప్పుడు నారాయణ్ని ఆహ్వానించేవారంట సాక్షాత్కారాల్లో చూసి. అంటే ఎవరి శరీరంలోనైనా లక్ష్మి ఆత్మ వచ్చినట్టు, నారాయణ ఆత్మ వచ్చినట్టు అనిపించేది కూడా అలా పిలిచి. ఎన్ని సాక్షాత్కారాలు జరిగేవి ప్రారంభంలో. ఇప్పుడు ఆఖరి సమయంలో కూడా హాహాకారాలు వినాశనము ప్రారంభమవుతుంది కదా. అప్పుడు మీకు ఇంకొక వైపు సాక్షాత్కారాలు జరుగుతాయి. మధ్యలో బాబా ఆపేశారు, మళ్ళీ లాస్ట్లో సాక్షాత్కారాలు జరుగుతాయి అని చెప్తున్నారు బాబా. ఎవరైతే బాబా చేయి వదలకుండా పట్టుకొని ఉంటారో వాళ్ళకి లాస్ట్లో సాక్షాత్కారాలు జరుగుతాయి. हंगामी होंगे तो तुम बच्चे आकर यहाँ इकट्ठे होंगे, इसलिए मधुबन में जास्ती मकान बनाते रहते हैं. బయట హంగామా అలజడులు పెరిగిపోతాయి. అప్పుడు పిల్లలు మీరు అందరూ మధుబన్లో చేరుతారు అంటున్నారు బాబా, హెడ్ క్వార్టర్లో. అది కూడా ఎవరి బుద్ధి లేని క్లియర్గా ఉంటుందో వాళ్ళు అక్కడ రీచ్ అయిపోతారు అని చెప్తారు బాబా. అందుకే మధుబన్లో ఎక్కువ భవనాలు అవి కట్టిస్తూ ఉంటారు. फिर तुम बच्चों को इन साक्षात्कार से खुशी में लाते रहेंगे, परंतु मासी का घर नहीं है जो सब यहाँ आ जाए. కానీ పిల్లలు మీరు బయటంతా అలజడి ఆందోళన పెరిగిపోతుంది, మీరు సాక్షాత్కారాలు చూస్తూ ఖుషీలో నాట్యం చేస్తూ ఉంటారు. కానీ అందరూ మధుబన్లో చేరుకొని ఆ ఖుషీలో ఉండే స్టేజ్ పిన్నమిల్లు కాదు, అందరికీ అది రాదు అంటున్నారు బాబా. వినాశన పరిస్థితుల నుండి సేఫ్ అయిపోయి ఆ టైంకి మధుబన్ చేరుకొని అక్కడ ఖుషీలో నాట్యం చేస్తూ ఉండడము అది అందరికీ రాదు, పిన్నమిల్లు కాదు. అది అందరికీ ఆ భాగ్యం రావడం అనేది. జో సపూత్ బచ్చే బాబాకి మదద్గారు ఉంగి వహి ఆయింగే. ఎవరైతే సుపుత్రులుగా ఉంటారో బాబాకు సహయోగి అయిన పిల్లలుగా ఉంటారు, వాళ్ళే చేరుకుంటారు మధుబన్లో అని చెప్తున్నారు బాబా. अगर पांडवों के गलने की बात होती तो फिर मकान ही क्यों बनाते. कोई भी बात में मूंझते हो तो अनन्य बच्चों से पूछ सकते, नहीं तो ये ब्रह्मा बाबा बैठा है, ये नहीं बता सकता तो बड़ा बाबा शिव बाबा बैठा है. బాబా చెప్తున్నారు, ఒకవేళ పాండవులు పర్వతాల మీద వెళ్ళి కరిగిపోతే, ఎవరు మనమే పాండవులు కదా, పరమాత్మ యొక్క ప్రీతిని అనుభవం చేస్తున్న మనం, పరమాత్మతో ప్రీతి బుద్ధి ఉన్న మనము పాండవులు, అతని శ్రీమతం మీద నడుస్తున్నాం. పాండవులు కరిగిపోవడం అంటే మీరు ఒకవేళ అలా కరిగిపోయేదైతే ఈ భవనాలన్నీ మధుబన్లో కట్టుకోవడం ఎందుకంటున్నారు బాబా. అలాగా కరిగిపోయి చనిపోరు, మీరు యోగయుక్తంగా ఉంటూ శరీరాలు వదిలి మళ్ళీ కొత్త శరీరాన్ని ధరిస్తారు. ఏ విషయంలో మీకు సంశయాలు ఉంటే అనన్యమైన పిల్లలు, మీకన్నా సీనియర్ ఎవరైతే ఉంటారో అనన్యమైన పిల్లలు, మహారథులు,
వారిని అడిగి తెలుసుకోవచ్చు. లేకపోతే బ్రహ్మా బాబా ఉన్నారు, సాకార మురళి, ఇది బాబా ఉన్నప్పుడు మురళి కదా, బాబా చెప్తున్నారు బాబా ఉన్నారు. ఇతడు కూడా చెప్పలేకపోతే ఇతనిలో శివ బాబా కూర్చున్నారు. अड़गी తెలుసుకోండి अंటారు बाबा। ये तो समझाया है कि अभी बहुत कुछ समझने का बाकी है। सारे चक्र का राज बाबा समझाते रहते, कितनी पॉइंट्स निकलती रहती। బాబా చెప్తున్నారు ఇప్పుడు ఇంకా చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి మీకు। చక్రం యొక్క రహస్యం కూడా బాబా రోజు చెప్తున్నారు, ఎన్ని పాయింట్స్ వస్తూ ఉంటాయి। అర్జున్ టైం పడా है तो जरूर और भी समझाना होगा। ఇంకా టైం ఉంది, ఇంకా నేను చాలా చెప్పే విషయాలు కూడా ఉన్నాయి, చెప్తూ ఉంటాను ఇంకా రాను రాను కొత్త విషయాలు అని చెప్తున్నారు బాబా। परंतु पहले मूल बात ये जरूर लिखना है, एकदम ब्लड से लिखवाना है कि हमको निश्चय है कि बराबर परमपिता परमात्मा पढ़ाते हैं। ऐसा नहीं सिर्फ लिखने से ही बदल जाते हैं। బాబా చెప్తున్నారు కానీ ఎన్ని పాయింట్స్ మనకి రోజు రోజుకి బాబా ఇస్తున్న ముఖ్యమైన విషయం అయితే ఇది ఏంటి, పరంపిత పరమాత్మ మాకు చదివిస్తున్నారు అని అర్థం చేసుకుని నిశ్చయం ఏర్పడాలి। ఇక్కడ చెప్పేది ఎవరు, పరంపిత పరమాత్మ స్వయంగా గాడ్ చదివిస్తున్నారు అని। ఎవరికైనా మీరు జ్ఞానం ఇచ్చినప్పుడు కూడా అలా వాళ్ళకి అర్థమైందా ఇది భగవంతుడే చెప్తున్న జ్ఞానము అని వాళ్ళ చేత రాయించండి, ఒపీనియన్ కూడా రక్తంతో కూడా రాయించండి, నాకు ఇది నిశ్చయము నమ్మకం ఉంది ఇక్కడ పరమాత్మయే చదివిస్తున్నారని। అలా అయితే అలా రాసిచ్చినంత మాత్రాన్ని మారిపోతారని కూడా అనుకోకండి అన్నారు బాబా। कहते हैं हमने तो ऐसे ही लिख दिया, జాస్తి कोई మాతా నీ మారనా है। అదేంటి రక్తంతో రాసిచ్చారు కదా మీరు ఆ రోజు, మళ్ళీ మీరు పరమాత్మ నుండి చదువుకోవటానికి రావట్లేదేంటి అంటే ఏమంటారు, ఏదో అలా రాసి ఇచ్చేసాను అంతే అని అలా కూడా ఉంటూ ఉంటాయి కొన్ని కేసెస్ అని చెప్తున్నారు బాబా। అందుకే ఎక్కువ ఎవరితో కూడా తల కొట్టుకోకండి మీరు అంటున్నారు బాబా। చెప్పండి, అర్థం చేయించండి, అర్థమైందా మన కులానికి చెందిన వాళ్ళు, అర్థం కాకపోతే లేదు మరి। बोलो भगवान वाच, भगवान हम शिव बाबा को मानते, वो ज्ञान का सागर सत्य चेते हैं, उनको अपना शरीर तो है नहीं। చెప్పండి అందరికీ భగవాన్ వాచ ఉంది కదా, భగవంతుడని శివ బాబాని అంటాం మేము, అతడు జ్ఞానసాగరు, సత్యం, చైతన్యం అతడు, అతనికి తన సొంత శరీరం లేదు। तो जरूर साधारण तन का आधार लेंगे ना, తప్పకుండా ఒక సాధారణతను ఆధారంగా తీసుకొని వస్తారు కదా। तो पहले पहले बाप कहते माम एकम याद करो, देह के सब धर्म छोड़ मुझे याद करो, तो विकर्म विनाश होंगे और मेरे पास चले आएंगे, और चक्र को याद करने से तुम चक्रवर्ती राजा बनेंगे। బాబా చెప్తున్నారు మొట్టమొదట బాబా చెప్తున్న విషయం, దేహం యొక్క ధర్మాలన్నీ వదిలి నన్నే జ్ఞాపకం చేసుకుంటే మీ వికర్మలు వినాశనం అవుతాయి, మీరు నా దగ్గరకు చేరుకుంటారు శివబాబా చెప్తున్నారు। మరియు చక్రం యొక్క జ్ఞానాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటే చక్రవర్తి రాజాగా తయారవుతారు మీరు సతీగంలో అని చెప్తున్నారు బాబా। బాబా కితనా మీఠా హై और बनाते भी देखो कितना मीठा है। బాబా ఎంత మధురమైన వారి పిల్లల్ని కూడా ఎంత మధురంగా తయారు చేస్తున్నారు చూడండి। सत्य की निशानियाँ है वो फिर रिपीट जरूर होगी। कलयुग भी है, अभी तुम राजयोग सीख रहे, विनाश सामने खड़ा है, और क्या सबूत देवे। సత్య యొక్క చిహ్నాలు కూడా ఉన్నాయి, మందిరాలు, దేవతామూర్తులు కదా, మళ్ళీ ఇప్పుడు అది రిపీట్ అవుతుంది తప్పకుండా, సత్యయుగము, దేవతల రాజ్యం। కలియుగం కూడా ఉంది, డ్రామాలో ఇది కూడా నడవాల్సి ఉంటుంది కదా కలియుగం కూడా। ఇప్పుడు మీరు రాజయోగం నేర్చుకుంటున్నారు, వినాశనం ఎదురుగానే నిల్చుంది, ఇంకా ఏమీ ప్రమాణం కావాలి మీకు, వినాశనం అవుతుంది, సత్యుగం వచ్చేస్తుంది। ఇప్పుడు ఇంకా ఇది అర్థం కావటానికి ఇంకేం ప్రమాణం కావాలి మీకు అడుగుతున్నారు బాబా। కనిపిస్తుంది కదా వాతావరణం అంతా। अच्छा मीठे मीठे सिक्खे लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते।
धारणा के लिए मुख्य सार। फर्स्ट पॉइंट, बाप समान बनना है। बाबा समानमुगा तैयारव्वाली। भगवान आकर माया से हमारी रक्षा करते इस खुशी में रहना है। భగవంతుడు వచ్చి మాయ నుండి మనల్ని రక్షిస్తున్నారు అని ఈ ఖుషిలో ఉండాలి. సెకండ్ పాయింట్, కిसी भी बात में मूंझना नहीं है. ఏ విషయంలోని సంశయంలో రాకూడదు. సపూత్ బచ్చా బన్, బాప్ కా పూరా పూరా మదద్గార్ బన్నా है. సుపుత్రులుగా తయారై బాబాకు పూర్తి సహయోగిగా తయారవ్వాలి. वरदान, ब्रह्मा बाप के संस्कारों को स्वयं में धारण करने वाले स्वपरिवर्तक स्विश्व परिवर्तक भव. బ్రహ్మా బాబా యొక్క సంస్కారాలను స్వయంలో ధారణ చేసుకునేటటువంటి స్వపరివర్తక స్విశ్వ పరివర్తకులుగా కండి. जैसे ब्रह्मा बाप ने जो अपने संस्कार बनाए वही सब बच्चों को अंत समय में याद दिलाए, निराकारी, निर्विकारी और निरहंकारी. तो ये ब्रह्मा बाप के संस्कार ही ब्राह्मणों के संस्कार नेचुरल हो. ఏ విధంగా బ్రహ్మా బాబా తన సంస్కారం ఏదైతే తయారు చేసుకున్నారో అది బాబా శరీరం వదిలే ముందు, అవ్యక్తమయ్యే ముందు ఆఖరి సమయంలో పిల్లలందరికీ స్మృతి కలిగించారు 3 మాటలతో. బాబా వెళ్ళిపోయేటప్పుడు ఇలాగే హాల్లో రాత్రి క్లాస్ చేశారు బాబా. ఆ రాత్రి దేహం వదిలేరు బాబా. 10:30 ఆ టైం రాత్రి బాబా 7:30కు కలిశారు పిల్లలతో, క్లాస్ చేశారు. వెళ్ళిపోతూ ద్వారం దగ్గరికి వెళ్ళి నిరాకారి, నిర్వికారి మరియు నిరహంకారి భవ అని మళ్ళీ తిరిగి పిల్లల వైపు చెప్పారు బాబా. ఇది గుర్తుపెట్టుకోండి అని చెప్పి పిల్లలందరికీ వీడ్కోలు అని చెప్పారు బాబా. ఎప్పుడు బాబా యాద్ ప్యార్ నమస్తే ఇలా చెప్తారు కానీ వీడ్కోలు చెప్పరు. కానీ ఆ రోజు వీడ్కోలు అని చెప్పి వెళ్ళారు బాబా. తను గదికి వెళ్ళిపోయారు. కానీ ఆ మాటల్లో అర్థం పిల్లలు అర్థం చేసుకోలేకపోయారు బాబా వెళ్ళిపోతున్నారు అని. ఆ రాత్రే బాబా అవ్యక్తమయ్యారు. అంటే బాబా చెప్తున్నారు ఏంటంటే బ్రహ్మ బాబా తన పురుషార్థంతో తనలే ఏవైతే సంస్కారం తయారు చేసుకున్నారో అది పిల్లలు గుర్తు చేశారు వెళ్ళిపోయే ముందు. ఏంటి? నిరాకారి, నిర్వికారి మరియు నిరహంకారి భవ అనే మాటలతో. కాబట్టి బ్రహ్మ బాబా యొక్క ఈ సంస్కారాలే బ్రాహ్మణుల యొక్క సంస్కారంగా నేచురల్గా తయారైపోవాలి. ఇది సదా ఇన్హీ శ్రేష్ఠ సంస్కారం కో సామనే రఖో. సదా ఇదే శ్రేష్ఠ సంస్కారాలను ఎదురుగా ఉంచుకోండి. सारे दिन में हर कर्म के समय చెక్ కరో కి తీనో హీ సంస్కార ఇమర్జ్ రూప్ మే. రోజు మొత్తంలో ప్రతి కర్మ చేసేటప్పుడు కూడా చెక్ చేసుకోండి, ఈ 3 సంస్కారాలు నాలో ఇమర్జ్ అయి ఉన్నాయా అని ప్రతి కర్మలోని చెక్ చేసుకుంటూ ఉండండి. ఇన్హీ సంస్కారం को धारण करने से స్వపరివర్తక్ స్వవిశ్వ పరివర్తక బన్ జాయేంగే. ఈ సంస్కారాలను ధారణ చేయడం వలన స్వపరివర్తకులు స్వవిశ్వ పరివర్తకులుగా తయారైపోతారు. స్లోగన్, अव्यक्त स्थिति बनानी है तो चित्र देह को ना देख चैतन्य और चरित्र को देखो. चैतन्य मन आत्मा और चरित्र को मन गुणों को देखो. अव्यक्त स्थिति बनानी है तो चित्र देह को ना देख चैतन्य और चरित्र को देखो. अव्यक्त స్థితి తయారు చేసుకోవాలి అంటే చిత్రము అంటే దేహాన్ని చూడకుండా, చైతన్యం అంటే ఆత్మను మరియు చరిత్రను, చైతన్యం మరియు చరిత్రను అంటే గుణాలను చూడండి. అవ్యక్త స్థితి మీది తయారు చేసుకోవాలంటే వ్యక్త దేహంలో ఉంటూ అవ్యక్త స్థితిని తయారు చేసుకోవాలంటే చిత్రాలను అంటే దేహాలను చూడకుండా వారిలో ఉన్న చైతన్యము మరియు చరిత్రను
చూడండి అని చెప్తున్నారు బాబా. లవ్లీనెస్ స్థితిని అనుభవం చేసుకోవడానికి పాయింట్. बाप का आप बच्चों से इतना प्यार है जो जीवन के सुख शांति की सब కామనాయి పూర్ణ కర్ దేతే. బాబాకు పిల్లల మీ పైన ఎంత ప్రేమ ఉంది అంటే మీ జీవితంలో ఏదైతే సుఖము శాంతి పొందాలనే కామన ఉందో, కోరిక ఉందో, ఆ కోరికలన్నీ పూర్తి చేస్తున్నారు. సుఖం శాంతి పొందే కోరిక. बाप सुख ही नहीं देते लेकिन सुख के भंडार का मालिक बना देते. బాబా సుఖం ఇవ్వడమే కాదు, కానీ సుఖం యొక్క భండారకే మాలికులుగా तैयार చేసేస్తున్నారు మనల్ని. साथ साथ श्रेष्ठ भाग्य की लकीर खींचने का कलम भी देते हैं. जितना चाहिए उतना भाग्य बना सकते हो. यही పరమాత్మ ప్యార్ है. దాంతో పాటు శ్రేష్ఠ భాగ్య రేఖలు గీసుకునే కలము కూడా మన చేతికి ఇచ్చేస్తున్నారు బాబా. ఎంత కావాలంటే అంత భాగ్యాన్ని తయారు చేసుకోండి అని. ఇదే పరమాత్మ ప్రేమ. ఇసి ప్యార్ మే సమయ రహో. ఇదే ప్రేమలో ఇమిడి ఉండండి. బాబాకు ఎంత ప్రేమ ఉంటుంది పిల్లల మీద అంటే సుఖశాంతి యొక్క కోరికలన్నీ పూర్తి చేసేస్తున్నారు. సుఖం యొక్క బండారేక అధికారులుగా చేసేస్తున్నారు. భాగ్య రేఖలు ఎంత కావాలంటే అంత గీసుకోండి నేను మన చేతికి కలం ఇచ్చేస్తున్నాను. కాబట్టి ఇదే బాబాకు నా మీద ఉన్న ప్రేమ అని అనుభవం చేసుకుంటూ బాబా ప్రేమను అనుభవం చేయండి. ఇప్పుడు 5 నిమిషాలు యోగంలోని. ఓం శాంతి. बाबा तुम प्यार के सागर हो. बाबा तुम प्यार के सागर हो. इतना प्यार कोई भी कर नहीं सकता. हाँ कर नहीं सकता. बाबा तुम ही तो रत्नागर हो. बाबा तुम ही तो रत्नागर हो. ज्ञान रत्नों से झोली कोई भर नहीं सकता.
मन पर हमें जीत मिली, तेरी याद में ऐसी शक्ति मिली। अपने मन पर हमें जीत मिली, जाने कैसा जादू सा किया। जाने कैसा जादू सा किया। तुम सबसे बड़े जादूगर हो, जादूगर हो बाबा, तुम प्यार के सागर हो। सुनकर हमारे दिल का हाल, हमें अपने दिल में बसा ही लिया। सुनकर हमारे दिल का हाल, हमें अपने दिल में बसा ही लिया। खुद सा हमें बना के हंसी, हमको हंसना सिखा दिया। खुद सा हमें बना